ఆస్కార్ అవార్డు గ్రహీత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజయవాడలో సందడి చేశారు. డిసెంబర్ 31న జరగనున్న ఈవెంట్ కి మెయిన్ సింగర్ హోస్ట్ గా ఉంటూ తన గాత్రంతో అభిమానులను మంత్రముగ్ధులను చేయనున్నారు. తన తల్లిదండ్రుల కష్టంతో ఒక సింగర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చానని రాహుల్ చెప్పారు. ప్రతిభ ఉంటే ప్రతి ఒక్కరూ రెడ్ కార్పెట్ తో ఆహ్వానిస్తారని అంటున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. గ్రహీత అయిన సింగ్ రాహుల్ అయితే మనతో పాటు ఉన్నారు. ఎన్నో సాంగ్స్ తో ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చెప్పండి, అసలు ఒక్కసారిగా మీకు ఆస్కార్ అవార్డు రావటాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? మీకన్నా చాలా మంది సింగర్స్ ఉన్నారు, కానీ మీకు ఒక్కసారిగా ఇలా ఆస్కార్ అవార్డు రావటాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను ఆస్కార్ అవార్డ్ పర్ఫార్మర్ నండి. నేను మా గురుగారు కీరవాణి గారు, చంద్రబోస్ గారు, దే ఆర్ ద విన్నర్స్. కాకపోతే అక్కడికి వెళ్ళి ఆ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసే అవకాశం రావడం అనేది అది ఎంతో అదృష్టం చేసుకుంటే కనుక రాదు. అండ్ ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఇన్ ది వరల్డ్ కాబట్టి, సో అలాంటి ప్లాట్ఫామ్ పైన ఒక స్ట్రీట్ బాయ్, గల్లీ బాయ్ వెళ్ళి టాలెంట్ ని చూపించడం అనేది అది ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు కీరవాణి గారు, రాజమౌళి గారు అండి. మీరు పాడిన పాటల్లో బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? చాలా ఉన్నాయండి నా మ్యూజిక్ ఆల్బమ్స్ లో. పూర్ బాయ్, మాకి కిరికిరి చాలా ఉన్నాయి. అండ్ మంగమ్మ, నేను పాడిన పాటలలో చాలా ఉన్నాయి. కొల్లగొట్టినాథ్రో రీసెంట్ గా పాడింది, నాటు నాటు అండ్ చిటిక మీద చిటిక వేసారా, చాలా సాంగ్స్ ఉన్నాయండి. చాలా కష్టపడి వచ్చారు. మీ వృత్తిని కూడా నేను మర్చిపోలేనంటూ కూడా చాలా ఇంటర్వ్యూలో చూశాను. అసలు ఎలాగ మీకు అసలు ఇలా పెద్దగా ఈ స్థాయికి రావడానికి ఎవరి ఇన్స్పిరేషన్? 100% అండి. there's a lot of support of my parents who encourage me if I born and brought up from the streets also. బట్ దాన్ని ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్లి నన్ను ఎంకరేజ్ చేసి మా ఫాదర్ హీ మేడ్ మీ అ సింగర్. అండ్ దాని తర్వాత నా గొంతుని గుర్తించి కీరవాణి గారు, మనీష్ శర్మ గారు వీళ్ళిద్దరే నన్ను స్పెషల్ బాగా కాన్సన్ట్రేట్ చేసి, బాగా పాటలు ఇచ్చి, బాగా ఎంకరేజ్ చేసి, అనూప్ రూబెన్స్ గారు, కోటి గారు, వీళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేసి నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చారు. యూత్ కి మీరు ఏం సందేశం ఇవ్వబోతారండి? ఏం లేదండి, నెవర్ లూజ్ యువర్ హోప్స్, ఆల్వేస్ డూ యువర్ హార్డ్ వర్క్, బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. సక్సెస్ ఏదో ఒక రోజు తన్నుకుంటే అదే వస్తుంది మీ దగ్గరికి. థ్యాంక్ యూ. సక్సెస్ తో మీరు కష్టపడితే కంపల్సరిగా మీరు రీచ్ అవ్వగలరని అంటున్నారు. ఎంతో కష్టపడి మా పేరెంట్స్ ప్రోత్సాహంతో నేను ఇంతవరకు వచ్చానని చెప్పి ఆస్కర్ సింగర్ అయిన సిప్లిగంజ్ రాహుల్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ చలపతితో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.